హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఎటువంటి కొలతలతో పని లేకుండా ఏ విధంగా చేసినా కూడా పర్ఫెక్ట్గా వచ్చే కొబ్బరి లడ్డూలు అయితే చూపిస్తున్నారండి. మీరు కొంచెం అటు ఇటుగా కొలతలతోటి పని లేకుండా ఏ విధంగా చేసినా కూడా అది అసలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేకుండా కరెక్ట్గా వస్తాయి మీకు. సో ఆ విధంగా అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ దీనికోసం 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఓన్లీ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవటం కోసం నెయ్యి వేసుకొని ఇలా జీడిపప్పు వరకు ఫ్రై చేశానండి. నేను ఇంకా ఎక్స్ట్రా ఏం వేయట్లేదు. అసలు కొబ్బరి లడ్డూలు అయితే మనకి డ్రై ఫ్రూట్స్ అవసరం ఉండదు. చాలామంది వేయరు, కాకపోతే వేస్తే ఏంటంటే సాఫ్ట్గా ఉంటుంది కదా లడ్డు, మనకి అక్కడక్కడ క్రంచీగా తగులుతూ చాలా బాగుంటాయి పలుకులని వేశాను. సో వేయించుకున్నాక మిగిలిపోయిన నెయ్యి ఉంది కదా, అది అలానే ఉంచేసి బెల్లం తురుము వేసుకున్నాను. బెల్లం తురుము వేసుకొని ఒక 2 నుంచి 3 స్పూన్లు వాటర్, అంతే అండి, ఎక్కువ వేసే పని లేదు. జస్ట్ 2-3 స్పూన్లు వాటర్ వేస్తే చాలు. అది కూడా మనకి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది, పాకం ఏమి రానవసరం లేదు కాబట్టి వాటర్ కూడా తక్కువగానే వేసుకున్నాను. ఇది మనకి బెల్లం క్వాంటిటీ ఎలా అంటే మనకి కరెక్ట్గా కొలతలు కావాలి అంటే కప్పు కొబ్బరి తురుముకి పచ్చి కొబ్బరి తురుముకి సేమ్ క్వాంటిటీ బెల్లం తీసుకోవాలి. లేదు అంటే బెల్లం కొంచెం అటు ఇటుగా కొబ్బరి తురుము అటు ఇటు అయినా పర్లేదండి, మరీ కరెక్ట్గా సమానంగా ఉండవలసిన అవసరం లేదు. ఏ విధంగా చేసినా ఇవైతే అస్సలు ఫెయిల్ అవ్వవు. ఇప్పుడు అది బెల్లం అంతా కరిగి ఇలా నురగొస్తుందండి. అలా వచ్చిన టైంలో మనం ఆల్రెడీ తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము అయితే వేసేసాను. ఇప్పుడు ఇది పాకంలో మంచిగా ఉడికి దగ్గరికి ముద్దలాగా అయిపోతుందండి. అలా వచ్చే వరకు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో క్యాప్ తీసుకొని కదుపుకుంటూ ఉడకనివ్వాలి. ఇలా ఉడకటం వల్ల ఏంటంటే మనకి పాకం అనేది కరెక్ట్గా కొబ్బరిలో ఫామ్ అయిపోయి కరెక్ట్గా వచ్చేస్తుంది. అంతేకాకుండా మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా అస్సలు పాడవవు. మీరు ఫ్రిడ్జ్లో పెట్టే పని లేదు. ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అయిపోతాయండి. బయట ఉంచినా సరే అసలు పాడవకుండా చాలా రోజులు స్టోర్ ఉంటాయన్నమాట. చూసారా, ఇలా దగ్గరకు అయిపోయింది. మంచిగా గంటకి కూడా మనకి అంటుతుంది కాబట్టి ముద్దలాగా. సో ఇప్పుడు అయిపోయినట్లే మనకి ఇది. లాస్ట్లో ఒక 1 స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను. మనం నెయ్యి మరీ ఎక్కువగా వేసుకున్నా వేస్టేనండి, ఎందుకంటే మనం ఉండలు చేసేటప్పుడు ఆ నెయ్యి అంతా మన చేతుల ద్వారా కారిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసేసి కొంచెం చల్లారనిస్తున్నాను. గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు చుట్టుకోవాలి. చూసారా నెయ్యి చేతులకి ఎలా అంటుతుందో. వేసింది 1 స్పూనే కానీ ఆ 1 స్పూన్ కూడా మన చేతులకే అంటుకుంటుంది. కాకపోతే తినేటప్పుడు ఆ ఫ్లేవరు టేస్ట్ బాగుంటాయని ఒక 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను. ఇలా మనకు కావాల్సిన సైజులో ఉండాలనేది చుట్టుకోవటమే. ఇలాంటి వీడియోస్ డైలీ పోస్ట్ చేస్తుంటాను. మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.